అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. మీ అందరూ నా వీడియో చూసి నాకు ఫోన్ చేసి మీ యొక్క సలహాలు మరియు బడ్జెట్ అడుగుతున్నారు. దీనికి చాలా చాలా సంతోషిస్తున్నాను. మీరు నా వీడియోస్ వల్ల ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటున్నాను. నాకు ఫోన్ చేసి మీ యొక్క ఇంటికి ఎంత బడ్జెట్ కావాలి అని అడుగుతున్నారు. మీరు డైరెక్ట్‌గా ఫోన్ చేసి అడగటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఫోన్ చేసిన చాలా మందిలో ప్రాపర్ డ్రాయింగ్స్ లేకుండా మెజర్‌మెంట్స్ చెప్పి మాత్రమే బడ్జెట్ అడుగుతున్నారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రాపర్ డ్రాయింగ్ వేసుకొని, ప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్ వేసుకొని, అప్పుడు బడ్జెట్ తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంటికి బడ్జెట్ ఇవ్వాలి అంటే మీరు జస్ట్ మెజర్‌మెంట్స్ చెప్పి లేదా మా దగ్గర ఇన్ని గజాలుంది, ఇన్ని గజాల్లో ఎంత ఖర్చవుతుంది అని అడిగితే దానికి నేను ఏ విధంగా సమాధానం చెప్పలేను. కాబట్టి మీరందరూ ఒక మంచి డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఆ డ్రాయింగ్ నాకు పంపిస్తే ఆ డ్రాయింగ్ ప్రకారము మీకు ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తాను. లేదా దగ్గరుండి వర్క్ కూడా చేపిస్తాను. మీరు నాకు కాల్ చేసి బడ్జెట్ అడిగే ముందు ఖచ్చితంగా మీరు డ్రాయింగ్స్ అనేది వేయించుకోండి. మీకు డ్రాయింగ్ లేకపోతే నేను ఎలాంటి బడ్జెట్ ఇవ్వలేను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మార్కెట్‌లో పర్ సేఫ్టీ ఇంత అని చేస్తుంటారు. బట్ నేను అలా కాదు. మీ ఇంటికి ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ నేను పర్ఫెక్ట్‌గా ఇవ్వాలంటే ఖచ్చితంగా నా దగ్గర డ్రాయింగ్స్ ఉండాలి. డ్రాయింగ్స్ ఉంటే మీ యొక్క ఇంటికి ఎంత బడ్జెట్ వస్తుందనేది నేను పర్ఫెక్ట్‌గా ఇవ్వగలను. అదెలా అంటే సపోజ్ మీ ఇంటికి ఒక 9 పిల్లర్లు కానీ, 12 పిల్లర్లు కానీ ఉంటే ఆ 12 పిల్లర్లకు అయ్యే ఖర్చు ఎంత? 12 పుటికలకు అయ్యే ఖర్చు ఎంత? తర్వాత స్లాబ్ ఏసుకుంటే స్లాబ్‌కి ఎంత ఖర్చొస్తుంది? తర్వాత గోడలు కట్టుకుంటే గోడలకి ఎంత ఖర్చొస్తుంది? గోడలు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేసుకుంటే ప్లాస్టింగ్ ఎంత ఖర్చొస్తుంది? ఫ్లోరింగ్ వేసుకుంటే ఫ్లోరింగ్‌లో టైల్స్ వాడినా, మార్బుల్ వాడినా, గ్రానైట్ వాడినా వీటికి సంబంధించిన బడ్జెట్ కానీ, ఇంకా పెయింటింగ్ వేసుకుంటే ఇలా అన్నీ ప్రతి ఒక్కటి నేను డ్రాయింగ్ ఉంటేనే మీకు పర్ఫెక్ట్‌గా బడ్జెట్ ఇవ్వగలను. యాక్యురేట్‌గా వర్క్ చేసి ఇవ్వగలను. ఒకవేళ కానీ మీ దగ్గర డ్రాయింగ్ లేకపోతే దయచేసి డ్రాయింగ్ వేయించుకోండి. డ్రాయింగ్ వేయించుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి. ఇలా డ్రాయింగ్ వేయించుకుంటేనే నేను బడ్జెట్ ఇవ్వగలను. మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కూడా డైరెక్ట్‌గా ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకోకండి. ఎప్పుడైతే మీరు ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకునే ముందు డ్రాయింగ్స్ అవన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారము మీరు ఏదైతే స్టేట్‌లో ఉంటున్నారో, ఆ స్టేట్‌లో ఉన్న రూల్స్ ప్రకారము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి. మున్సిపల్ అయితే మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ పర్మిషన్. ఇవి తీసుకున్న తర్వాతనే ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకోండి. రేపు ఫ్యూచర్‌లో మీకెలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరు మీ ఇల్లు వర్క్‌ని ఆపకుండా ఉంటుంది. కాబట్టి మీరు పర్మిషన్‌లు తీసుకొని, మంచి డ్రాయింగ్ వేసుకొని, ఎలివేషన్ డిజైన్ కూడా ముందే వేసుకొని, వీటితో పాటు స్ట్రక్చర్ డ్రాయింగ్ ఖచ్చితంగా వేసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను. మీ ఇంటికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంతైతే ముఖ్యమైనయో, అదే విధంగా మీ యొక్క ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది కూడా అంతే ముఖ్యమైనది. ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్ బట్టే ఫ్యూచర్‌లో మీరు ఎన్ని ఫ్లోర్‌లు వేసుకోవాలి, దాని మీద ఎంత వెయిట్ ఆపుతుంది, ఆ బిల్డింగ్ లైఫ్ ఎన్ని రోజులొస్తుంది అనేది కూడా ఉంటుంది. ఇది లేకుండా మీరు ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయకండి. మీకు కావాల్సింది ఫస్టు మంచి డ్రాయింగ్ వేసుకోండి. ఒకటే డ్రాయింగ్‌తో వెళ్ళకండి. ఒక 3, 4 డ్రాయింగ్‌లు వేసుకొని, 3, 4 డ్రాయింగ్‌లతో పాటు ఒక 2, 3 ఎలివేషన్‌లు వేసుకొని, మంచి స్ట్రక్చరల్ డ్రాయింగ్ డిజైన్ వేసుకోండి. మీరు ఫ్యూచర్‌లో ఎన్ని ఫ్లోర్‌లు వేసుకోవాలనుకుంటున్నారు అనే దాని గురించి ముందే మీరు అనుకోని, ఆ తర్వాత స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేసుకుంటే దీనికి మించింది వేరే ఏదీ లేదు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టిన తర్వాత కనీసం తక్కువలో తక్కువ ఒక 100-200 ఇయర్స్ అని ఉండాలి. ఇప్పుడు కట్టే కన్‌స్ట్రక్షన్‌లు ఏవైనా సరే 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత వాటి లైఫ్ అనేది తగ్గుతా వస్తుంది. మినిమమ్ మీకొక 100 ఇయర్స్ అన్నా వచ్చేలాగా ఇల్లు కట్టుకోండి. ఒకవేళ గాని 100 ఇయర్స్ వచ్చేలాగా ఇల్లు కట్టుకోలేము అనుకుంటే మీరసలు ఇల్లే కట్టుకోకండి. ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత మీ ఇంట్లో మీ తర్వాత మీ పిల్లలు కూడా నివసించాలె. ఆ జ్ఞాపకాలు మీ పిల్లలకు కూడా ఉండాలి. ఉండాలంటే పర్ఫెక్ట్‌గా మీరు మంచి డ్రాయింగ్ వేసుకొని, మంచి జెన్యూన్ వర్క్ చేయించుకొని, ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకుంటారో, ఆ ఇల్లనేది లాంగ్ లైఫ్ రావాలి. మీ తర్వాత మీ పిల్లలకొచ్చే విధంగా ఉండాలి. మీరే ఎన్నో కష్టాలు పడి ఈ ఇల్లు కట్టుకుంటారు. ఆ తర్వాత మీ పిల్లల టైం వచ్చే వరకు ఆ ఇల్లు క్రాకులు రావటము, లైఫ్ పడిపోవటము, మళ్ళీ పడగొట్టేసి, మళ్ళీ కొత్తగా కట్టుకోవటం అంటే, మీ పిల్లలకు మళ్ళీ బర్డెన్ ఎక్కువవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి బడ్జెట్ అనేది
పెరుగుతా ఉంటుంది. కానీ తగ్గదు. మీరిది గమనించండి. మీ టైంలోనే మీకు కొంత బడ్జెట్ అయిందంటే, మీ పిల్లల టైం వచ్చే వరకు అది ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో వారి స్తోమత బాగుంటే, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకుంటారు. ఒకవేళ కానీ వారి స్తోమత బాగాలేదు, వారి ఫ్యూచర్ బాలేదు అన్నప్పుడు కనీసం ఆ ఇంట్లో ఉండే విధంగానైనా ఆ ఇల్లు ఉండాలి. ఇలా మీరు ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. మీరు నాకు ఫోను జేసి మీ డౌట్స్ అడుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఫోను జేయండి. నేను మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. ఇకపోతే నేను మీ ఏరియాకొచ్చి వర్క్ చేయలేనేమో అని అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా మీ ఏరియాకొచ్చి వర్క్ చేయించగలను. నా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. సైట్ సూపర్వైజర్స్ ఉన్నారు. సైట్ ఇంజినీర్స్ ఉన్నారు. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా యొక్క ఇంజినీర్సు మీ సైట్‌లో ఉండి, మీ యొక్క ఇల్లు కంప్లీట్ అయిపోయేంత వరకు అక్కడే ఉంటారు. ఒకవేళ కానీ మీ దగ్గర బడ్జెట్ లేక ఇల్లు పని ఆగితే తప్పితే మా దగ్గర నుంచి ఎలాంటి వర్క్ అనేది ఆగేది ఉండదు. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే. మీరు ఎవ్వరితోనూ ఫ్రీగా పని చేయించుకోకండి. ఒకవేళ ఫ్రీగా పని చేయించుకున్నారు అంటే, వారు మీకు ఏదో విధంగా ఆ బడ్జెట్ అనేది వాళ్ళు తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఎవరితోనూ ఫ్రీగా పని చేయించుకోకండి. నాకు ఫోను చేసిన వాళ్ళు కూడా చాలామంది డ్రాయింగ్ వేసుకోవటానికి అమౌంట్ అడుగుతున్నారు. మీకు ఓన్లీ ఫ్లోర్ ప్లాన్ ఒకటే కావాలనుకుంటే, మీకు పర్ ఎస్ఎఫ్‌టీకి రూ. 2 లేదా రూ. 3 అనేది చార్జ్ చేస్తాము. అంటే మీరు ఒక 100 గజాల ఇల్లు కట్టుకుంటున్నారంటే, ఒక రూ. 3000 ఫ్లోర్ ప్లాన్‌కనేది అవుతుంది. ఇది కాకుండా మీకు స్ట్రక్చరల్ డిజైను, ఎలివేషన్ డిజైను ఇలాంటివి కావాలనుకుంటే పర్ ఎస్ఎఫ్‌టీ వచ్చేసి రూ. 25 నుంచి రూ. 30 తీసుకుంటాము. దీనికి సంబంధించిన వర్క్ అనేది ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీకు లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేమేదైతే స్ట్రక్చరల్ డిజైను ప్లాన్‌లు ఇస్తామో, ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకుంటే, మేము చెప్పిన మెటీరియల్ వేసి ఇల్లు కట్టుకుంటే మీకు 100% లైఫ్ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు నా వీడియో చూసి ఫోను చేసినందుకు చాలా చాలా థాంక్స్. మీకు ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నా వీడియోని ఇలానే మీరు చూసి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఫోను చేసి అడగండి. లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. థాంక్ యూ. జై హింద్.